హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 19th అండ్ అక్టోబర్ 20th ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. దీపావళి సెలబ్రేషన్స్ కారణంగా అక్టోబర్ 22nd ఈనాడు న్యూస్ పేపర్ వెలువడలేదు, కాబట్టి మనము ఈ ప్రీవియస్ 19th అండ్ 20th కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 ప్రకారం భారతదేశం ఏ దేశంతో ఉమ్మడి క్రెడిటింగ్ యంత్రాంగం అంటే జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం అగ్రిమెంట్ మీద సంతకం చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనము కార్బన్ ట్రేడింగ్ గురించి, కార్బన్ క్రెడిట్స్ గురించి, అలానే కార్బన్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ప్యారిస్ క్లైమేట్ డీల్లోని రెండు ముఖ్యమైన ఆర్టికల్స్, ఒకటి ఆర్టికల్ 6.2, రెండు ఆర్టికల్ 6.4, ఈ రెండిటి గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 6.2 అండ్ 6.4 ఆఫ్ ప్యారిస్ డీల్ అనేది టూ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్. కార్బన్ మార్కెట్స్లో ఏ విధంగా మెకానిజం ఉండాలి అనేది ఈ రెండు ఆర్టికల్స్లో డీల్ చేయడం జరిగింది. ఆర్టికల్ 6.2 అనేది కంట్రీస్ వాలంటరీగా తామంతట తాము బైలేటరల్ ఆర్ మల్టీలేటరల్ ఒప్పందాలను కుదుర్చుకుని ఈ కార్బన్ ట్రేడింగ్స్ కోసం సహాయపడడం. ఇందులో కీ కాన్సెప్ట్ ITMOS, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్. సో వీటి ద్వారా మనకి కొన్ని మెజర్స్ ఆధారంగా కార్బన్ క్రెడిట్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలానే ఆర్టికల్ 6.4 అనేది సెంట్రలైజ్డ్ అండ్ UN సూపర్వైజ్డ్ మెకానిజం. ఇందులో బైలేటరల్ ఆర్ మల్టీలేటరల్ కాదు, ఇది కంప్లీట్గా అన్ని దేశాలకు వర్తించే UN మెకానిజం. ఇది ఒక సెంట్రలైజ్డ్ మెకానిజంలా వ్యవహరిస్తుంది. కార్బన్ ట్రేడింగ్ కోసం ఈ రెండు కీలకంగా ఉపయోగపడతాయి. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఆర్టికల్ 6.2 ప్రకారం అంటే బైలేటరల్ కానీ మల్టీలేటరల్ కానీ డీలింగ్ జరుగుతుంది. సో ఈ బైలేటరల్ డీలింగ్లో భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఈ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం ఒప్పందం మీద సంతకం చేసింది అంటే ఆన్సర్ ఏంటండి? జపాన్. ఇటీవల జపాన్తో మనము ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా జపాన్ భారతదేశంలోని క్లీన్ ఎనర్జీస్ కావచ్చు అండ్ మిటిగేషన్ టెక్నిక్స్ మీద కావచ్చు పెట్టుబడులు పెడుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, వాణిజ్య లోటు 13.64 లక్షల కోట్లు. ఈ ఆర్టికల్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 యొక్క రీసెంట్ ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించిన గణాంకాలు వాణిజ్య శాఖ విడుదల చేసింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తు సొమ్మును ప్రభుత్వాలే చెల్లించాలి. ఈ ఆర్టికల్ ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసిన మోడిఫైడ్ SOP విచారణ ఖైదీలకి సంబంధించిన బెయిల్ పిటిషన్ పూచీకత్తును ప్రభుత్వాలు భరించాలి అని SOP జారీ చేయడం జరిగింది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఆదిత్యుణ్ణి సృష్టిస్తున్నారు. ఈ ఆర్టికల్ మనకి ఇండియాలోని SST స్టడీ స్టేట్ టొకామాక్ని గాంధీనగర్ ప్లాస్మా సెంటర్ అభివృద్ధి చేసింది. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ కోసం ఇది ఒక కీలక ముందడుగు. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, జాబిల్లిపై సూర్యుడి ప్రభావం ఇలా. ఈ ఆర్టికల్ మనకి చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇటీవల అందించిన మొట్టమొదటి సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎఫెక్ట్ ఆన్ మూన్, ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది చంద్రుడి మీద అనేది ఇస్రోకి అందించడం జరిగింది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, 13.3 కోట్ల మందికి పైగా బాలికలకు అందని విద్య. ఈ ఆర్టికల్ ఇటీవలి యునెస్కో రిపోర్ట్ స్త్రీల మరియు మహిళల యొక్క విద్యకి సంబంధించిన కీలక గణాంకాలను ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఇది మనకి సొసైటీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వాణిజ్య లోటు 13.64 లక్షల కోట్ల రూపాయలు. ఏప్రిల్ సెప్టెంబర్పై వాణిజ్య శాఖ గణాంకాలు. అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫస్ట్ హాఫ్ రిపోర్టుని ఇక్కడ చూడవచ్చు. ఈ రిపోర్టు ప్రకారం 24 దేశాలకు మన ఎగుమతులు పెరిగాయి అని వాణిజ్య శాఖ పేర్కొంది. అయితే ఇటీవల అమెరికా యొక్క సుంకాల ప్రభావం కారణంగా అమెరికాకు మాత్రం మన దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. ముందు ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకి రెండు ఖాతాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ అకౌంట్, రెండవది కరెంట్ అకౌంట్. అంటే ఒక దేశం వేరొక దేశంతో విదేశీ వాణిజ్యం చేస్తున్నప్పుడు నిర్వహించే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో
ఈ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్ అనేవి రెండు ఖాతాలుగా ఉంటాయి. ఇక్కడ ఈ కరెంట్ అకౌంట్ లో మనము ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, అలానే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ గురించి చూడవచ్చు. మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం దీనిని జిఎస్టీగా గుర్తుపెట్టుకోమని. ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్. ఓవరాల్గా ఈ మూడిటిలోనూ వచ్చే మిగులు కానీ లోటు కానీ, ఇక్కడ ఒకవేళ లోటు ఉంటే దానినే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, మిగులు ఉంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటారు. ఇండియన్ కంటెక్స్ట్లో ఎప్పుడు మనము కరెంట్ అకౌంట్ లోటే చూస్తాం. ఇంకా వాణిజ్య లోటు, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో వచ్చే లోటుని మనము వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అని పిలుస్తారు. సో జనరల్గా ఎప్పుడు కూడా ఈ ట్రేడ్ డెఫిసిట్ మనకి వాణిజ్య లోటే ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ మాత్రం మనకి కొంత మిగిలి ఉంటుంది బికాస్ ఆఫ్ రెమిటెన్సెస్. మనము ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్సెస్ పొందే దేశం. అంటే మన వాళ్ళు వేరొక దేశాలలోకి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఆ సంపాదనను భారతదేశానికి పంపిస్తూ ఉంటారు. సో అందుకే మనకి రెమిటెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది పాజిటివ్గా ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ మాత్రం మనకి ఎప్పుడూ లోటులోనే ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఈ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో చూసినప్పుడు మాత్రం ట్రేడ్ డెఫిసిట్. ఇక్కడ వాణిజ్య లోటు గురించి అండ్ కరెంట్ అకౌంట్ లోటు గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ మనం చూసినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 తొలి అర్ధభాగంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో 24 దేశాలకు మన ఎగుమతులలో వృద్ధి నమోదు అయింది అని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక టారిఫ్ల వల్ల సెప్టెంబర్లో అమెరికాకు మాత్రం మన ఎగుమతులు తగ్గాయి అని పేర్కొంది. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో 24 దేశాలకు మన ఎగుమతులలో వృద్ధి అనేది కనిపించింది అండి. కొరియా, యుఏఈ, జర్మనీ, టోగో, ఈజిప్ట్, వియత్నాం, ఇరాక్, మెక్సికో, రష్యా, కెన్యా, నైజీరియా, కెనడా, పోలాండ్, శ్రీలంక, ఒమన్, థాయిలాండ్, బంగ్లాదేశ్, బ్రెజిల్, బెల్జియం, ఇటలీ, టాంజానియా ఇలాగా 24 దేశాలలో మన ఎగుమతులకు వృద్ధి అనేది కనిపిస్తుంది. ఈ 24 దేశాలకు సుమారు $129.3 బిలియన్ అంటే 11.37 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. మొత్తం మన ఎగుమతులలో ఈ దేశాల వాటా 59%, అంటే నియర్లీ 60% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఈ 24 దేశాలకు వెళ్తున్నాయి. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ మనం చూసినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో మన దేశం మొత్తం ఎగుమతులు 3.02% పెరిగి $220.12 బిలియన్ చేరాయి. దిగుమతులు కూడా 4.53% పెరిగి $375.11 బిలియన్ చేరాయి. దీంతో వాణిజ్య లోటు, మనకి ఎగుమతుల నుంచి దిగుమతులకి మధ్య ఉన్న లోటునే వాణిజ్య లోటు అంటాము. సో ఈ వాణిజ్య లోటు ఎంత పెరిగింది? $154.99 బిలియన్ చేరింది. మన ఉత్పత్తుల మీద అమెరికా 50% సుంకాలు విధిస్తూ ఉండడంతో అక్కడికి ఎగుమతి చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే వీరు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నారు అని, మరికొన్ని నెలలు ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది అని ఈ వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. అంటే మనము డైవర్సిఫైడ్ మార్కెట్స్ మీద ఇప్పుడు దృష్టి సారించడం జరుగుతుంది. అది ఒక విధంగా మంచిదే. ఒకే దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనము వివిధ దేశాలకి మన ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవాలి. ఓన్లీ సెప్టెంబర్ గణాంకాలను మనం చూస్తే మన దేశ వస్తు ఎగుమతులు సెప్టెంబర్లో అమెరికాకు 11.93% తగ్గి $5.46 బిలియన్ పరిమితమయ్యాయి. యాక్చువల్గా ఓవరాల్ ఫస్ట్ హాఫ్లో చూస్తే మాత్రం వృద్ధి ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో చూసుకుంటే 13.35% అధికంగా $45.82 బిలియన్ అమెరికాతో వాణిజ్యం అనేది జరిగింది. అంటే ఈ టారిఫ్స్ అమలులోకి రాకముందే ఎక్కువగా వాణిజ్యం జరిగింది. అండ్ దిగుమతుల విషయంలో కూడా 9% పెరిగి $25.6 బిలియన్ చేరాయి. బట్ ఎప్పుడైతే అమెరికా 50% సుంకాలను విధించిందో భారతదేశం తన ఎగుమతులను డైవర్సిఫై చేయడం మొదలుపెట్టింది. అండ్ అమెరికాకు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ విషయానికి వస్తే నిర్వహించదగ్గ స్థాయిలోనే భారతదేశం యొక్క సిఏడి ఉంది అని క్రిసిల్ నివేదిక వెల్లడిస్తుంది. అమెరికాయేతర మార్కెట్లకు ఎగుమతులు ఆగస్టులో 6.6% వృద్ధి చెందగా సెప్టెంబర్లో 10.9% పెరిగాయి. మన ఎగుమతులు అమెరికన్ టారిఫ్స్తో కొంత ఇబ్బందులకి గురి అవుతున్నా కూడా కరెంట్ అకౌంట్ లోటు మాత్రం నిర్వహించదగ్గ స్థాయిలోనే ఉంది అని క్రిసిల్ పేర్కొంటుంది. సేవల ఎగుమతులు అంటే ట్రేడ్ ఇన్ సర్వీసెస్ బాగుండడము, స్థిరమైన రెమిటెన్సెస్ అంటే మన వాళ్ళు విదేశాలలో పనిచేస్తూ వారి బంధువులకు పంపిస్తున్న రెమిటెన్సెస్ కావచ్చు, ముడి చమురు ధరలు తగ్గడం వంటివి దీనికి దోహదపడుతున్నాయి అని క్రిసిల్ పేర్కొంది. అండ్ ఓవరాల్గా 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో
సిఏడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది జీడిపిలో 1% ఉండవచ్చు అనేది క్రిసిల్ అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తు సొమ్మును ప్రభుత్వాలే చెల్లించాలి, సవరించిన ఎస్ఓపిని జారీ చేసిన సుప్రీంకోర్టు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వారి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు మాడిఫైడ్ ఎస్ఓపిని జారీ చేసింది. ఆ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే ఎవరండి? జనరల్గా విచారణ జరుగుతూ వారి యొక్క నేరం ఇంకా రుజువు అవ్వలేదు, నేరం చేశారో తెలియదు, చేయలేదు, ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు. అలాంటి వ్యక్తులు విచారణ పేరుతో ఇంకా జైళ్లలో మగ్గిపోతూ ఉంటారు. మన న్యాయ వ్యవస్థలో పెండెన్సీ ఎక్కువగా ఉండడం వలన ఇలాంటి విచారణ ఖైదీలు ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతూ ఉంటారు. కొన్ని గణాంకాలను మనం చూస్తే 2022 ఎన్సీఆర్బీ రిపోర్టు డేటా, దీనిలో టోటల్ ప్రిజనర్స్ 5,73,220 మంది ఉంటే అందులో అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళే 4,34,302 మంది ఉన్నారు. అంటే 3 out of 4 75.8% ప్రిజనర్స్ ఇంకా అండర్ ట్రయల్స్లోనే ఉన్నారు. వారి యొక్క నేరం రుజువు కాలేదు. వారి నేరం రుజువయ్యి శిక్ష పడవచ్చు, లేదా వాళ్ళు నిరపరాధులుగా బయటపడచ్చు. కానీ ఏళ్లకి ఏళ్ళు వీళ్ళు జైలులోనే మగ్గిపోతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. వీరిలో కొంతమంది అంటే హీనియస్ క్రైమ్స్ లాంటివి కాకుండా సాధారణ నేరస్తులు బెయిల్ అప్లికేషన్ ద్వారా కొంత ఉపశమనం పొందుతారు. కానీ ఇక్కడ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ పిటిషన్కి అవసరమైన పూచీకత్తు సొమ్ము కట్టడానికి కూడా అమౌంట్ ఉండక జైలులోనే నిరంతరం మగ్గిపోతూ ఉన్నారు. బట్ భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39A అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్ పీపుల్, పేద ప్రజలకు ఫ్రీ లీగల్ సహాయం అందించాలి అనేది భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. సో అలాంటి పేద ప్రజల కోసం ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987ని చట్టరూపంలోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం నేషనల్ లెవెల్లో నాల్సా అండ్ స్టేట్ లెవెల్లో ఎస్ఎల్ఎస్ఏ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు విషయంలో ఏమని ఎస్ఓపి జారీ చేసింది? జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ డిఎల్ఎస్ఏ ఏదైతే ఉందో ఈ డిఎల్ఎస్ఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బు చెల్లించాలి అని స్పష్టం చేసింది. ఈ మోడిఫైడ్ ఎస్ఓపి ప్రకారం విచారణలో ఉన్న పేద ఖైదీలకు పూచీకత్తు డబ్బు చెల్లించే వ్యవహారంలో ప్రతి జిల్లాలో సాధికార కమిటీని ఏర్పాటు చేయాలి. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ ఎంపవర్డ్ కమిటీలో జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్ నామినీ, డిఎల్ఎస్ఏ, ఎస్పీ, సంబంధిత జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, సంబంధిత జైలు ఇన్ఛార్జ్ జడ్జి ఇందులో సభ్యులుగా ఉంటారు. డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఈ కమిటీ సమావేశాలను నిర్వహిస్తారు. బెయిల్ మంజూరయ్యాక 7 రోజులలోపు అండర్ ట్రయల్ ఖైదీ విడుదల కాకపోతే జైలు అధికారులు డిఎల్ఎస్ఏ కార్యదర్శికి సమాచారం అందించాలి. ఎందుకు? అతను పూచీకత్తు సొమ్ముని సమర్పించలేదు కాబట్టి బెయిల్ మంజూరైనా అతను విడుదల కాలేదు. ఆ ఖైదీ పొదుపు ఖాతాలో డబ్బు లేకపోతే 5 రోజుల్లోగా కార్యదర్శి డిఎల్ఎస్ఏకు విన్నవించాలి. అనంతరం 5 రోజుల్లోగా సాధికార కమిటీ పూచీకత్తు సొమ్మును విడుదల చేయాలి. అంటే డిఎల్ఎస్ఏ కార్యదర్శి డిఎల్ఎస్ఏకి ఈ మ్యాటర్ని క్లియర్గా విన్నవించాల్సి ఉంటుంది. అండ్ దీనిని డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీ పర్యవేక్షించి ఈ సొమ్మును విడుదల చేస్తారు. ఇది 50,000 వరకు తక్కువ పూచీకత్తు ఉంటే, అండ్ ఒకవేళ 50,000 నుంచి 1,00,000 వరకు పూచీకత్తు ఉంటే ఎంపవర్డ్ కమిటీ తన విచక్షణను ఉపయోగించి నిధుల విడుదలకు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ 1,00,000 కంటే ఎక్కువగా ఉంటే పూచీకత్తు మొత్తాన్ని తగ్గించాలి అని కోర్టుకు విజ్ఞప్తి చేయవచ్చు. సో ఇలాగా నిరుపేద ఖైదీల యొక్క బెయిల్ విషయంలో పూచీకత్తు సమర్పణకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి త్రూ డిఎల్ఎస్ఏ. అండ్ ఈ కమిటీ ప్రతి నెల మొదటి మరియు 3వ సోమవారం భేటీ అవ్వాలి. సో ఇవి ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన మోడిఫైడ్ ఎస్ఓపి ఫర్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ బెయిల్ పిటిషన్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆదిత్యుడిని సృష్టిస్తున్నారు. ఆదిత్యుడు అంటే ఇక్కడ సన్, సూర్యుడిని సృష్టించడం. సూర్యుడిని సృష్టించడం ఏంటి? ఇది ఒక ఆర్టిఫిషియల్ సన్కి సంబంధించిన ప్రాజెక్ట్. ఇంధన భద్రత, శుద్ధ విద్యుదుత్పత్తి, శాస్త్ర సాంకేతిక స్వావలంబన వైపు ఇండియా కీలక అడుగు వేస్తుంది. గాంధీనగర్లోని ప్లాజ్మా పరిశోధనా సంస్థ తాజాగా దేశం కోసం లాంగ్ టర్మ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్లాన్ని ప్రకటించడం జరిగింది. దీర్ఘకాలిక అణు సంలీన శక్తి కార్యాచరణ ప్రణాళిక.
అందులో స్టెడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టొకామాక్ భారత్ అనే కొత్త రియాక్టర్ రూపకల్పన ప్రధానంగా నిలుస్తుంది. సూర్యుడి శక్తిని భూమిపై సృష్టించడమే దీని లక్ష్యం. ఇది ఇండియా భావి ఇంధన వ్యూహంలో బాగా అక్కరకు వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ఇండియా యొక్క టొకామాక్గా దీనిని భావించవచ్చు. టొకామాక్ అంటే ఏంటి? ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్కి అవసరమైన రియాక్టర్. మనకి అణుశక్తి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, రెండవది న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫిజన్ అంటే అణు విచ్ఛిత్తులో స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ లార్జ్ అటామిక్ న్యూక్లియస్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. పెద్ద అణువు విచ్ఛిత్తి అయ్యి చిన్న చిన్న అణువులుగా మారుతూ ఇక్కడ శక్తిని విడుదల చేస్తుంది. ఇదే న్యూక్లియర్ ఫిజన్. అయితే ఫ్యూజన్లో ఏం జరుగుతుంది? కాంబినేషన్ ఆఫ్ లైట్ అటామిక్ న్యూక్లియై టు ఫార్మ్ ఏ హెవియర్ న్యూక్లియస్. చిన్న చిన్న అణువులు కలిసి సంలీనం ద్వారా ఒక పెద్ద అణువుగా ఏర్పడతాయి. ఇక్కడ కూడా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కంపేర్డ్ టు న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్లో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రెండు కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ E=mc² సూత్రం మీద ఆధారపడి ఉంటాయి. ఈ సూత్రం ప్రకారం స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్ అంటే ఈ ద్రవ్యరాశి అనేది కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ E అనేది ఎనర్జీగా రిప్రజెంట్ చేస్తుంది. సో సేమ్ ప్రిన్సిపల్ వీటిలో అప్లై అవుతుంది అండి. మనకి ఈ అణు విచ్ఛిత్తి లేదా అణు సంలీనంలో కొంత ద్రవ్యరాశి అనేది లాస్ అవుతుంది. ఈ లాస్ అయ్యే ద్రవ్యరాశి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనూ, అలానే న్యూక్లియర్ బాంబ్ ఏదైతే ఉందో వాటిలోనూ కూడా ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. న్యూక్లియర్ ఫిజన్ ని ఇగ్నైట్ చేయడానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సరిపోతుంది, లేదా అసలు ఎనర్జీ కూడా అవసరం లేదు. యురేనియం ఐసోటోప్ల ద్వారా వీటిని మనము ఇగ్నైట్ చేయవచ్చు ఈ చైన్ రియాక్షన్ ని. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ భూమిపై సహజంగా జరగదు. అందుకోసం దాదాపు 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, అత్యధిక పీడనం లాంటి సూర్యుడి అంతర్గత వాతావరణ పరిస్థితులు కావాలి. సూర్యుడిలో ఏవైతే పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు భూమి మీద సృష్టించగలిగితే అప్పుడు మాత్రమే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ సంలీన ప్రక్రియ అనేది జరుగుతుంది. అంత హై ప్రెజర్ మరియు టెంపరేచర్స్లో అణువులు వాటి యొక్క ఎలక్ట్రాన్లను కోల్పోయి ప్లాజ్మా అనే కొత్త స్థితిలోకి మారతాయి. ఈ ప్లాజ్మా అంటే ఏంటి? ఘన, ద్రవ, వాయు స్థితుల కంటే పైన ఉంటుంది. మనకి సాలిడ్, లిక్విడ్ అండ్ ఇంకా టెంపరేచర్ ఎక్కువైతే గ్యాసియస్ ఫామ్లోకి మారుతుంది ఏదైనా మ్యాటర్. కానీ మరింత టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఈ గ్యాసియస్ స్టేట్ నుంచి దాటి ప్లాజ్మా స్టేట్లోకి వెళ్తుంది. అందుకే ప్లాస్మా స్టేట్ని 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని పిలుస్తారు. ఫస్ట్ స్టేట్ సాలిడ్, సెకండ్ స్టేట్ లిక్విడ్, థర్డ్ స్టేట్ గ్యాస్ అండ్ 4th స్టేట్ ఈ ప్లాస్మా. సో ఇంత హై టెంపరేచర్ అండ్ ప్రెజర్స్లో ప్లాస్మా స్థితిలోకి అణువులు చేరతాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ని క్రియేట్ చేయడం కోసం అతిపెద్ద సవాలు ఏంటి అంటే ఈ ప్లాస్మాను నియంత్రించి స్థిరంగా ఉంచడం. సో దీని మీదనే ఇప్పుడు అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కోసం టొకామాక్ అనే ప్రత్యేక పరికరాలను ప్రపంచ దేశాలు అభివృద్ధి చేశాయి. ఇందులో బలమైన అయస్కాంత క్షేత్రాల సహాయంతో ప్లాస్మాను స్థిరంగా నియంత్రిస్తారు. దీనికోసం సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్లు, అధిక శూన్యస్థితి వ్యవస్థలు, అతి వేడిని తట్టుకునే పదార్థాలు అవసరం. ప్రపంచ దేశాలలో చాలా దేశాలు కలిసి ఈ ITR ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ థెర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఈ రియాక్టర్ను ఫ్రాన్స్ దగ్గర అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భారతదేశం కూడా ఒక భాగస్వామిగా ఉంది. USA భాగస్వామిగా ఉంది, చైనా ఉంది అండ్ భారతదేశం ఉంది, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉన్నాయి. ఇలాగ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇందులో భాగం. వీళ్ళు ఈ ITER రియాక్టర్ ద్వారా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ITER ప్రధాన లక్ష్యం ఏంటి అండి? Q వాల్యూను 10కి తీసుకురావడం. Q వాల్యూ అంటే ఏంటి? ఏదైనా ఒక న్యూక్లియర్ రియాక్టర్ తను తీసుకునే ఎనర్జీ కంటే ఎంత ఎక్కువ రెట్లు ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అనేది ఈ Q వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ Q10 వాల్యూ ఉంది అనుకోండి, ఆ రియాక్టర్ తను యూజ్ చేసిన ఎనర్జీ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సో అప్పుడు మనకి లాభమే. ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఎనర్జీ తీసుకున్న దానికంటే తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే అది వైబుల్ కాదు. ఈ ITERలో చాలా దేశాలు భాగస్వామిగా ఉన్నా కూడా కొన్ని తమ స్వంత న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ను డెవలప్ చేస్తూ ఉన్నాయి. US, బ్రిటన్, చైనా ఇలాంటివి ఓన్ ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్స్ను ఆల్రెడీ లాంచ్ చేశాయండి. చైనా అయితే ఆల్మోస్ట్ 17 నిమిషాల పాటు ప్లాస్మాను
10 కోట్ల డిగ్రీల సెల్సియస్ దగ్గర నిలిపి ఉంచి ప్రపంచ రికార్డును సృష్టించింది. యుఎస్ 2030 నాటికి అలానే యూకే 2040 నాటికి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటితో పోలిస్తే భారతదేశం లక్ష్యం కొంత సుదూరంగా అనిపించినా కూడా, అంటే మనము 2060 నాటికి లక్ష్యాన్ని సాధించాలి అని పెట్టుకున్నాము. అయితే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న స్టడీ స్టేట్ టోకామాక్ భారత్ అనేది భారతదేశం యొక్క ఈ అణు సంలీన చర్యకి సంబంధించిన లక్ష్యాలలో ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ఫ్యూజన్ ఫిజన్ల హైబ్రిడ్ పద్ధతిలో 130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని క్యూ విలువ 5, అంటే వినియోగించిన దానికంటే 5 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ప్రాజెక్టు 2060 నాటికి పూర్తి స్థాయిలో, అంటే క్యూ వాల్యూ 20 అనేది లక్ష్యము 2060 నాటికి. దీని ద్వారా 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయగలుగుతుంది అని భావిస్తున్నారు. ఈ రియాక్టర్ రూపకల్పనలో డిజిటల్ ట్విన్స్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటివి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అండ్ ఇందులో అనేక అడ్డంకులు చాలా ఉన్నాయి. అండ్ వీటిని అధిగమించడానికి భారతదేశం ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి, అలానే ప్రభుత్వ ప్రైవేటు నమూనాను అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం న్యూక్లియర్ ఎనర్జీ అనేది కంప్లీట్గా పబ్లిక్ సెక్టార్లోనే ఉంది. దీనిని అధిగమించడానికి మనము PPP మోడల్ని అనుసరించాల్సి ఉంటుంది అండ్ మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. 2060 నాటికి అణు సంలీన శక్తిలో మనము స్వావలంబన సాధించగలిగితే శుద్ధ ఇంధనము మరియు నెట్ జీరో లక్ష్యాలను 2070 నాటికి సాధించే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జాబిల్లిపై సూర్యుడి ప్రభావం ఎలా? తొలిసారిగా గుర్తించిన చంద్రయాన్ 2 ఆర్బిటర్. చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో భారతదేశం చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకు? చంద్రయాన్ 2లో ఆర్బిటర్ మరియు రోవర్ రెండింటినీ ప్రయోగించాము, కానీ రోవర్ అనేది సక్సెస్ అవ్వకుండా చంద్రుని ఉపరితలంలో కూలిపోయింది. కానీ ఇస్రో ఏం ప్రకటించింది? ఈ ప్రాజెక్టు 95% సక్సెస్ అనేది ప్రకటించడం జరిగింది. అప్పుడు చాలామంది దీనిని నమ్మలేదు. కానీ ఇక్కడ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ బై ఆర్బిటర్ మనం పరిశీలించినప్పుడు చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. సూర్యుని యొక్క కరోనల్ మాస్ ఎజెక్షన్, సౌర జ్వాలలు అంటాం మనం. ఈ సౌర జ్వాలల యొక్క ప్రభావం చంద్రుడి మీద ఎంతవరకు ఉంటుంది అనేది మొట్టమొదటిసారిగా చంద్రయాన్ 2 ఆర్బిటర్ సక్సెస్ఫుల్గా దానికి సంబంధించిన వివరాలను అందించింది. ఈ సౌర జ్వాలల ప్రభావం భూమి మీద కూడా ఉంటుంది, కానీ దీని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం భూమి చుట్టూ ఉండే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌర జ్వాలల యొక్క ప్రభావాన్ని నలిఫై చేస్తుంది. కానీ చంద్రుడికి ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వలన ఈ సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. థియరీ ప్రకారం చాలామంది దీనిని భావించారు, కానీ మొట్టమొదటిసారిగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ద్వారా చంద్రయాన్ 2 మిషన్ దీనిని సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేయగలిగింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం, అంటే ఎగ్జోస్పియర్ మరియు దాని ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది అని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్లోని చంద్ర అట్మాస్ఫియరిక్ కంపోజిషనల్ ఎక్స్ప్లోరర్ 2 అంటే చేజ్ 2 పరికరం చంద్రుడి వాతావరణంపై సౌర జ్వాలల ప్రభావాన్ని నిశితంగా పరిశీలించింది. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో దూసుకొచ్చే పదార్థాలను సౌర జ్వాలలుగా పేర్కొంటారు. ఇందులో ప్రధానంగా హీలియం, హైడ్రోజన్ అయాన్లు ఉంటాయి. చంద్రుడి మీద చెప్పుకోదగ్గ స్థాయిలో గాలి మరియు అయస్కాంత క్షేత్రం లేవు కాబట్టి ఈ సౌర జ్వాలల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి చంద్రుడిని తాకినప్పుడు పగటి వేళ వాతావరణంలో పీడనం మరియు తటస్థ అణువుల సాంద్రత పెరిగినట్లు చేజ్ 2 పరిశీలనలో తేలింది. ఇక్కడ చూడవచ్చు సోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ మూన్ యొక్క ఎగ్జోస్పియర్ మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు. చంద్రుడిపై శాస్త్రీయ పరిశోధనల కోసం ఆవాసాలను నిర్మించడంలో ఉన్న సవాళ్లను ఇది కళ్లకు కట్టింది. అంటే లూనార్ ఎక్స్పెరిమెంట్స్ కోసం టెంపరరీ షెల్టర్స్ని నిర్మించడంలో కూడా ఈ సౌర జ్వాలల యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 13.3 కోట్ల మందికి పైగా బాలికలకు అందని విద్య, యునెస్కో నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ మనకి ఇటీవలి యునెస్కో నివేదికలోని కీలక అంశాలు, ముఖ్యంగా బాలికల విద్యకు సంబంధించిన ఇంపార్టెంట్ గణాంకాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా విద్య విషయంలో లింగ సమానత్వానికి దగ్గరవుతున్న నేటికి 133 మిలియన్లు అంటే 13.9 కోట్ల మంది బాలికలకు చదువు అందట్లేదనేది యునెస్కో లింగ సాధికారత కొలమానం తేల్చింది. జెండర్ ఈక్వాలిటీ మెజర్ ఆఫ్ యునెస్కో, దీనిని GEM అని పిలుస్తారు.
విద్యతో సహా అన్ని అంశాలలో మహిళలు పూర్తిగా సమానంగా పాల్గొనడమే లక్ష్యంగా 1995లో యునెస్కో బీజింగ్ డిక్లరేషన్ చేసింది. లాస్ట్ క్లాస్లో మనము ఈ బీజింగ్ డిక్లరేషన్ మరియు అందులోని 12 ఇంపార్టెంట్ థీమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి అది రివైజ్ చేయండి. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఈ 12 థీమ్స్. అండ్ ఈ 30 ఏళ్లలో లక్ష్యాన్ని సాధ్యమైనంతగా సాధించినప్పటికీ తాజా ప్రకటనతో ఇంకా ఎంతమందికి విద్య అందట్లేదో స్పష్టమైంది. ప్రాథమిక మాధ్యమిక విద్యలో బాలికల నిష్పత్తి సమానంగా ఉంది. 3 దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న బాలికల సంఖ్య 9.1 కోట్లు అధికంగా ఉంది. మాధ్యమిక విద్యలో ఈ సంఖ్య 13.6 కోట్లకు పైగా పెరిగింది. ఉన్నత విద్యలో 4.1 కోట్లుగా ఉన్న మహిళల నమోదు మూడింతలు పెరిగి 13.9 కోట్లకు చేరుకుంది. అంటే కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా ఎంతమందికి విద్య అందడం లేదు అనేది చూస్తే గణాంకాలు 13.3 కోట్ల మందికి ఇంకా విద్య అందుబాటులో లేదు. అయితే రీజనల్ డిఫరెన్సెస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రాంతాల వారీగా పురోగతి భిన్నంగా ఉంది. దక్షిణ మధ్య ఆసియాలలో మాధ్యమిక విద్యలో సమానత్వం నమోదైంది. ఆఫ్రికా మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. ఈ డేటా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో మెయిన్స్ ఆన్సర్ రేటింగ్కి ఉపయోగపడతాయండి. ఎస్పెషల్లీ ఇవి ఎస్ఏ రేటింగ్ వాటిల్లో కీలకం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వికసిత భారతం కోసం భారతదేశం 2047 నాటికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. స్వాతంత్ర్యం సమకూరి 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలి. అయితే అలా నిలవాలి అంటే అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరాల్సి ఉంటుంది. దీనికోసం ముఖ్యంగా అసంఘటిత రంగం అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లోని ఉత్పాదకత పెరగాలి. అండ్ వ్యవసాయేతర రంగాలలోని శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యము అధికమవ్వాలి. మనకి ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ అనేది చూస్తాము, కానీ ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా ఉంటుంది. కానీ వ్యవసాయేతర రంగాలలోని శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యం ఎంత ఉంది అనేది ఇక్కడ చూడాలి. వీటి యొక్క గణాంకాలని ఇటీవల నీతి ఆయోగ్ ఏఐ ఫర్ ఇన్క్లూజివ్ సొసైటల్ డెవలప్మెంట్ నివేదిక 2025 పొందుపరిచింది. ఇందులోని కీ డేటాని మనం చూస్తే అసంఘటిత వ్యాపార శ్రామిక శక్తి ఉత్పాదకత గంటకు డాలర్లలో మనం చూసినప్పుడు అనార్గనైజ్డ్ సెక్టార్ విషయంలో చూస్తే 2025 నాటికి $5 ఒక గంటకి ఉంటే 2035 నాటికి $15, 2047 నాటికి $49 పెరగాల్సి ఉంది. అలానే శ్రామిక శక్తిలో స్త్రీల వాటా ఇది ఎస్పెషల్లీ వ్యవసాయేతర రంగంలో మనం చూసినప్పుడు 2025లో అది 15% మాత్రమే ఉంది. 2035లో 25%, 2047లో 42% పెరగాల్సి ఉంది. అప్పుడు మాత్రమే మనము 2047 నాటికి వికసిత భారత లక్ష్యాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైఖేల్ రంద్రియానిరన 2025 అక్టోబర్ 17న బాధ్యతలు చేపట్టారు. మడగాస్కర్లో ఇక్కడ మిలిటరీ కూప్ చూడవచ్చు. సైన్యం ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. అండ్ కొత్త అధ్యక్షుడిగా మైఖేల్ రంద్రియానిరన అధ్యక్షత బాధ్యతలను చేపట్టారు. అండ్ ఇటీవల శాంతి భద్రతలు క్షీణించడంతో అప్పటి వరకు ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆండ్రీ రాజోలినా ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిపోయారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రపంచ షాట్ గన్ ఛాంపియన్షిప్లో భారత వెటరన్ షూటర్ జొరావర్ సంధు కాంస్యం సాధించాడు. 2025 అక్టోబర్ 17న ఏథెన్స్లో జరిగిన ఫైనల్లో సంధు 31 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇవి ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఆహార వ్యవసాయ ఆర్గనైజేషన్ FAO నిర్వహించిన సీడ్ టు స్కేల్ కార్యక్రమంలో క్రొవ్విడి మధులాష్ బాబు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రోమ్ నగరంలోని FAO ప్రధాన కార్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నవోత్పత్తిదారులు పరిశోధకులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మధులాష్ బాబు ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం, ఆవిష్కరణాత్మక అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించి 3వ స్థానం సాధించారు. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఇది డిస్కస్ చేశాము. దక్షిణాసియా దేశాలలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల ఇన్ టు ది లైట్ ఇండెక్స్ 2025 అనే నివేదిక విడుదలైంది. హిడెన్బర్గ్ విశ్వవిద్యాలయం, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని చైల్డ్ లైట్ గ్లోబల్ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ దీనిని విడుదల చేసింది.
దీని ప్రకారం భారత్, నేపాల్, శ్రీలంక దేశాలలో ప్రతి 8 మంది చిన్నారుల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అంటే 12.5% ఆఫ్ చిల్డ్రన్ లైంగిక వేధింపులకు గురి అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్లో సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించిన అవగాహన కావచ్చు చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో విద్యార్థి దశ నుంచి ఇలాంటి వాటిని అవగాహన కల్పిస్తూ ఉంటే ఇలాంటివి మనం ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశంలో ఉచిత న్యాయ సహాయం క్రింది సూత్రాలలో దేనిలో భాగం? ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు యొక్క మాడిఫైడ్ ఎస్ఓపి ఫర్ అండర్ ట్రయల్ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బెయిల్ పిటిషన్ కోసం. సో ఆ కంటెక్స్లో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి డిస్కస్ చేసాము. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.